Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Points. So 24th March 2025. So మనం ఫస్ట్ చూస్తే 24th March వెరీ ఫేమస్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. సో వరల్డ్ టీబీ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ప్రపంచ క్షయ దినం అని చెప్పేసి వస్తుంది. సో టీబీ డే వెరీ ఫేమస్. వై 24th March మీకు బయాలజీలో ఉంటుంది. రాబర్ట్ కోచ్ వెరీ ఫస్ట్ టైం క్షయకి కారణము సో బ్యాక్టీరియా అని చెప్పేసి చెప్తాడు. అందుకోసం అని చెప్పేసి మనము ఈ 24th Marchని టీబీ డేగా జరుపుకుంటున్నాం. సో 2025 యొక్క థీమ్ ఏంటి? జనరల్లీ మనకి బయాలజీ లోపల కొన్ని డేస్ ఉంటాయి కదా, ఈ మలేరియా దినం అని చెప్పేసి, ఈ టీబీ దినం అని చెప్పేసి, ఇటువంటి థీమ్స్ వస్తే మనకి పార్ట్ ఆఫ్ ది జిఎస్ సిలబస్. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ఏం తీసుకున్నాం? ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. సో ఇంకా మనకు కొన్ని 3 పదాలు కలుస్తాయి. కమిట్మెంట్ అండ్ ఇన్వెస్ట్ అండ్ డెలివర్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అంటే కమిట్మెంట్ ఉంటే మనము కొంచెం ఇన్వెస్ట్ చేస్తే, అంటే సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తే ఎస్ మనకి విజయము డెలివర్ అవుతుంది. ఇది గ్రూప్ 2కి మనం అప్లై చేసుకోవచ్చు ఈ థీమ్ని. కమిట్మెంట్ ఉండాలి, సో మనం సాధించాలని చెప్పేసి. ఇన్వెస్ట్ చేయాలి, ఏది నీ టైంని నీ మైండ్ని ఇన్వెస్ట్ చేయాలి. డెలివర్, అప్పుడు విజయం లభిస్తుంది. ఎస్ కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు విజయము ఆలస్యం కావచ్చు, కానీ విజయం అయితే తథ్యమని చెప్పేసి చెప్పొచ్చు. సో మనకి ఈ టీబీ అనేది ఎప్పుడు ఎండ్ చేయాలి? WHO టార్గెట్ వేరే ఉంది, ఇండియా టార్గెట్ వేరే ఉంది. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది కూడా. సో WHO ఏమంటుంది అంటే 2030 కల్లా ప్రపంచం మొత్తంలో మనం టీబీ అంతం చేద్దామని చెప్పేసి. ఇండియా ఏమంటుంది, మాకు అంత అవసరం లేదు అని చెప్పేసి 2025లో ఎండ్ చేస్తామంటుంది. 25 మనకి మార్చి 24 వచ్చింది. సో టీబీ అనేది చెప్పలేం, ఎండ్ అవుతుంది అంటే చెప్పలేం. బట్ మనం లక్ష్యం అయితే పెట్టుకున్నాము. లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు సో ప్రయత్నం మనకి దానికి అనుగుణంగా ఉండాలి. ఇండియా కూడా అట్లనే చేస్తుంది. సో నెక్స్ట్ మనకి పాలిటీ అని చెప్పేసి ఆర్టికల్ వార్తల్లో ఉన్నదండి. సో నెవా ప్లాట్ఫామ్ని అమలు చేస్తున్న 28th లెజిస్లేచర్గా ఢిల్లీ శాసనసభ రికార్డు సృష్టించింది. ఏంటి మనకి? సో నెవా అని చెప్పేసి పిలుస్తాం. ఇది 28th గుర్తుపెట్టుకోవాలి. 28th నోట్స్ రాసుకునే విధంగా నీట్గా రాస్తున్నా. మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఎవరైతే మ్యాగజైన్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారో, ఇయర్కి 299 పెట్టలేని స్థితిలో ఉంటారో, సో వాళ్ళు నోట్స్ రాసుకోవచ్చు. నోట్స్ రాసుకుంటేనే క్లారిటీ ఎక్కువ ఉంటుందండి, మనం రాసుకున్నాం కాబట్టి. సో 28th లెజిస్లేచర్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే శాసనసభ అని చెప్పేసి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇబ్బంది లేదు. వై? బికాస్ మొత్తం ఇంగ్లీష్ వర్డ్సే కనిపిస్తున్నాయి. దెర్ ఈజ్ నో తెలుగు వర్డ్, సింగిల్ వర్డ్ కూడా తెలుగు లేదు ఇక్కడ. సో ఎవరండి మనకి? సో ఢిల్లీ అయితే ఆమోదించింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. సో ఇటీవల ఢిల్లీ మనకి బీజేపీ గెలిచింది. సో ఢిల్లీ కూడా నేవా ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఇది కరెంట్ అఫైర్స్. మన జిఎస్ చూస్తే వాట్ ఈస్ నెవా అప్లికేషన్, వాట్ ఈస్ నెవా ప్లాట్ఫామ్ అంటే, సో ఎన్ మీన్స్ మనకి నేషనల్ అని చెప్పేసి పిలుస్తాం. సో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్. ఈ విధాన్ మీన్స్ ఎలక్ట్రానిక్ మోడ్లో ఉన్న విధాన్ సభ. సో ఈ విధాన్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి వస్తుంది. అంటే ఆ అసెంబ్లీ ఏదైతే ఉందో, సో శాసనసభ ఏదైతే ఉందో పేపర్లెస్గా అయిపోతుంది. అన్నీ మనకి డిజిటల్ ఫామ్లో క్వశ్చన్ అవర్లో కావచ్చు, ఏదైనా క్వశ్చన్ మనం అడగాలన్నా డిజిటల్ ఫామ్లో అడగవచ్చు. క్వశ్చన్ యొక్క ఆన్సర్ డిజిటల్ ఫామ్లో పొందొచ్చు. బిల్లు డిజిటల్ ఫామ్లోనే మనకి అందుబాటులో వస్తుంది. ట్యాబ్స్ ఇస్తారు అందరికీ. కంప్లీట్గా పేపర్లెస్ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక టెక్నాలజీ మీద పనిచేస్తుంది. దాని పేరు మేఘరాజ్ క్లౌడ్ 2.0 అని చెప్పేసి పిలుస్తాం. సో మేఘరాజ్ క్లౌడ్ 2.0 ఈ టెక్నాలజీ అండి. దీని ఆధారంగా ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో 28th స్టేట్ ఆర్ యూటీ మనకి ఢిల్లీ అని చెప్పేస్తుంది కదా. ఫస్ట్ది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టేట్ వచ్చేసి దీన్ని అమలు చేసిన ఫస్ట్ రాష్ట్రం ఏంటని చెప్పేసి చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి నాగాలాండ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. వై? బికాస్ ఇది వార్తల్లో ఉన్నందుకు వాడు ఇది అడగవచ్చు. మన టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ మోడల్లో చూస్తే ABCD ఆప్షన్స్ వస్తున్నాయి కదా, ABC BCD అని చెప్పేసి. సో అప్పుడు మాకు ఇట్లా క్వశ్చన్ పొడిగించినప్పుడు ఈ ఫస్ట్ రాష్ట్రం కూడా గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది పాలిటీ అండి, ఇది డే ఆఫ్ ఇంపార్టెన్స్. సో నెక్స్ట్ మనకి ఎకనామీ ఆర్టికల్ వార్తల్లో వచ్చిందండి, దాదాపు అన్ని పేపర్లో వచ్చింది ఈ న్యూస్. టీబీ డే అని చెప్పేసి, సో ఇన్ఫ్యాక్ట్ లేకుంటే ఈ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ని ఢిల్లీలో అమలు అని చెప్పేసి వాడు రాష్ట్రం ఎందని చెప్పేసి ఇవ్వలేదు, 28 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, పిఐబి న్యూస్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇదైతే అన్ని పేపర్లో వచ్చింది, తెలుగు పేపర్లో అయితే. సో ఏంటి, మనకు చైనా యొక్క ఉత్పత్తుల మీద ఇండియా గవర్నమెంటు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది. సో పెద్దగా మనకు ఉత్పత్తుల పేర్లు అవసరం లేదు, దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సిలబస్, బట్ యాంటీ డంపింగ్ డ్యూటీ పార్ట్ ఆఫ్ ది ఫారెన్ ట్రేడ్. సో మన WTO ఉంది కదా, ప్రపంచ వాణిజ్య సంస్థ అని చెప్పేసి, అందులో వస్తుంది. మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ద యాంటీ డంపింగ్ డ్యూటీ, వాట్ ఈస్ ద కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీ అని చెప్పేసి రెండు ఉంటాయి మనకు. ఒకటేమో యాంటీ డంపింగ్ డ్యూటీ, సో మరొకటేమో కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీ. సో కౌంటర్ డిస్కస్ చేద్దాం, రెండు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ, నేను తీసుకొస్తున్నా ఇక్కడ వచ్చినాయి అవి. సో కౌంటర్ వాలింగ్ డ్యూటీ ఫేమస్ నోన్ యాజ్ CVDగా పిలుస్తాం. రెండింటి కాన్సెప్ట్ ఒకటే, దేశీయ ఉత్పత్తుల రక్షణ, డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క రక్షణ అని చెప్పేసి పిలుస్తాం. విదేశీ వస్తువుల నుంచి దేశీయ వస్తు పరిశ్రమని కాపాడటమే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ కావచ్చు, కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీ కావచ్చు, వాటి లక్ష్యం అండి. సో మనం డిస్కస్ చేద్దాం, వాట్ ఈస్ ద మైనర్ డిఫరెన్స్ బిట్వీన్ ది యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీ. ఎందుకు వచ్చింది వార్తల్లో ఫస్ట్ అంటే, చైనా యొక్క 5 ఉత్పత్తుల మీద ఇండియా ప్రభుత్వము యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, యాంటీ డంపింగ్ డ్యూటీ విధించమని ఎవరు సిఫార్సు చేస్తారని చెప్పేసి చూస్తే, డైరెక్టరేట్ జనరల్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు సిఫార్సు రికమెండేషన్ చేస్తారు. రికమెండ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు విధిస్తారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కాదు మనకి, ఈ డైరెక్ట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. వీళ్ళు సిఫార్సు రికమెండేషన్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ విధిస్తుంది ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని. ఎస్, మనకి విధించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో మన సిలబస్లో ఉంది కాబట్టి ఎకనామీ లోపల మనం నేర్చుకోవాలి. డిస్కస్ చేద్దాం, ఒక చిన్న డయాగ్రామ్ అవసరం ఉంటుంది మనకు. ఇట్ ఈస్ ఇండియా అండి, ఇది ఇండియా అనుకోండి. ఇటువైపు నేను 2 కంట్రీస్ తీసుకుంటున్నా, ఇటువైపు చైనా తీసుకుంటున్నా, ఇప్పుడు మనకి వార్తల్లో వచ్చింది. ఇటువైపు జపాన్ తీసుకుంటున్నా. వై? బికాస్ జపాన్ ఉత్పత్తుల మీద ఇండియా లాస్ట్ ఇయర్ మనకి కౌంటర్ వ్యాలింగ్ డ్యూటీ విధించింది. లాస్ట్ ఇయర్ ఇది న్యూస్లో ఉంటే ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది, రెండు మనం డిస్కస్ చేయవచ్చు ఒకే ఎగ్జాంపుల్తోని. సో మనకి చైనా లోపల ఏం ఫేమస్ అండి అంటే, బొమ్మలు ఫేమస్, ప్లాస్టిక్ బొమ్మలు అని ఉంటాయి కదా అవి. సో అవి మనకి ఫేమస్ ఎక్కడ, చైనా లోపల. రైట్. సో ఇన్ఫ్యాక్ట్ చైనా కంట్రీ ఒక డాల్ బొమ్మని ఒక 100 రూపాయలకు తయారు చేసిందండి. ఇది లోకల్ మార్కెట్లో కాస్ట్. సో లోకల్ మార్కెట్లో కాస్ట్. ఒకసారి మీరు కనుక బెడ్లో ఉండి చూస్తున్నట్లయితే, సోఫాలో ఉండి చూస్తున్నట్లయితే ఆపేసి ఒక పేపర్ తెచ్చుకోండి, ఈ డయాగ్రామ్ వేయండి, మీకు కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. అటెన్షన్లో ఉన్నప్పుడే ఈ ఎడ్యుకేషన్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ చూడాలి. మనం ఫ్రీగా ఉన్నప్పుడు వేరే అంటే ఈ కామెడీ అవి చూసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. రైట్. ఈ లోకల్ మార్కెట్లో 100 రూపాయలకు ఉత్పత్తి అయింది. దీన్ని ఏం ఇస్తామంటే, సో చైనా అనేది మన దేశంలోకి, సో దీన్ని మన దేశంలోనికి సో 50 రూపీస్కే మొత్తం డంప్ చేస్తుంది. సో డంప్ చేస్తుంది అంటే ఒకేసారి మొత్తం కుమ్మరిస్తుంది అన్నట్టు. ఈ బొమ్మ మన పరిశ్రమలో 70కు 80కు తయారై ఉంటుంది. సో మనం 80కి అమ్ముతాం, చైనా వాడు 100 ఖర్చు అయితే సో చీప్ కాస్ట్కు 50 రూపాయలకే డంప్ చేస్తున్నాడు. సో అందరూ మనది కొనుక్కోకుండా చైనాది కొనుక్కుంటారు, 50 రూపాయలకి వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఏమైంది, ఈ మన ఇండియా డాల్ ఇది ఈ 70 రూపాయలకి వస్తుంది. సో మనం వేస్తాము, ఇది 70 కాబట్టి, ఇది 50 కాబట్టి ఇదే మనం కొనుక్కుంటాం. ఎందుకు, తక్కువ వస్తుంది కాబట్టి. నిజంగా చైనా అనేది మన పరిశ్రమ కొంటూ పడాలని చెప్పేసి సో 100 రూపాయల వస్తువుని 50కే అమ్ముతుంది. అక్కడ మనము దీన్ని రక్షించాలంటే ఈ 70 కంటే ఎక్కువ ఉండాలి కదా. సో ఈ DGFT వాళ్ళు ఏమంటారు అంటే, ఈ డంపింగ్ చేస్తుంది ఇదంతా కావాలని చెప్పేసి మన దేశంలోకి దీని మీద యాంటీ డంపింగ్కి అగెనిస్టే మనకి యాంటీ డంపింగ్ అని చెప్పేసి వస్తుంది.
సో యాంటీ డంపింగ్ డ్యూటీ విధించమని చెప్పేసి సిఫార్సు చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి గమనించమని చెప్పేసి విధించింది. సో ఇప్పుడు ఇది 50 కాస్త ఏమవుతుంది 80 లేదా 90 అని చెప్పేసి అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే మన పరిశ్రమ యొక్క వస్తువుని మనం కొనుగోలు చేస్తాం. ఇప్పుడు యాంటీ డంపింగ్ డ్యూటీ యొక్క లక్ష్యం ఏంటి అంటే దేశీయ పరిశ్రమ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి విధించింది. WTO ప్రకారం ప్రపంచ వాణిజ్యం అనేది సరళీకరణ చేయాలి, ఎటువంటి అడ్డంకులు ఉండద్దు. ఇది అడ్డంకిగా అంటే ఇట్ ఈస్ లీగల్. మనకి కొన్ని అడ్డంకుల్ని WTO అనుమతిస్తుంది. సో అందులో ఒక అడ్డంకి ఇదని చెప్పేసి పిలుస్తాం. మీకు ఇంకా చాలా ఉంటాయి, క్లాస్లో వచ్చి ఉంటాయి, బట్ ఇక్కడ మనకు ఇదే వార్తల్లో ఉంది కాబట్టి ఇది డిస్కస్ చేసినామండి. ఇప్పుడు అర్థమైంది. సో తక్కువ ప్రైస్కి డంపింగ్ చేస్తుంది. లోకల్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువగా చేస్తే దాన్ని డంపింగ్ అని చెప్పేసి పిలుస్తాం. డంపింగ్కి అగెనిస్ట్గా మన దేశీయ పరిశ్రమ రక్షణ కోసం అని చెప్పేసి విధించేదే యాంటీ డంపింగ్ డ్యూటీ. ఇది క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జపాన్ అని చెప్పేసి ఇది లాస్ట్ ఇయర్ మనకి 23rd ఇయర్లో వార్తల్లో ఉండే. ఇక్కడ మనకు అర్థం కావాలని చెప్పేసి అదే తీసుకుంటున్నాను, నేను బొమ్మ తీసుకుంటున్నా, సేమ్ బొమ్మ తీసుకుంటున్నా. సో బొమ్మ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ వీళ్లకు 50 రూపాయలకే ఉత్పత్తి అయిపోయింది. ఎంతగా ఉత్పత్తి అయిపోయింది? 50 రూపాయలకే ఉత్పత్తి అయిపోయింది. జపాన్ వాడు సో డంపింగ్ చేయకుండా మనకు ఇన్ఫ్యాక్ట్ 55 రూపాయలకు ఎక్స్పోర్ట్ చేసిండు అనుకోండి, 55కు వేసిండు. సేమ్ వస్తువు అండి, సేమ్ డాల్, అవే చేతులు, రంగు మారింది అంతేగాని అవే వస్తువు అదే చేతులు మొత్తం మీద. సో మనది 70 రూపాయలకు వచ్చింది, వాళ్ళది 55కి వస్తుంది. మనం ఏం చేస్తాం? మళ్ళీ జపాన్ వాడిది కొనుక్కుంటాం. మరి మనం యాంటీ డంపింగ్ చేయవచ్చా? చేయరాదు. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉన్నా కూడా ఏం కాదు. సో మనం 50 తీసుకున్నాం ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలని చెప్పేసి. దెర్ ఈజ్ నో యాంటీ డంపింగ్, దెర్ ఈజ్ నో డంపింగ్. ఇక్కడ ఇది విధిస్తే WTO ఒప్పందం ఉల్లంఘన అవుతుంది. మనం 50 కంటే తక్కువకి 30కి ఇస్తే వాడు డంపింగ్ అవుతుంది. మనం యాంటీ డంపింగ్ డ్యూటీ విధించవచ్చు WTO ప్రకారము. దెర్ ఈజ్ టారిఫ్ బ్యారియర్స్ అనేవి అలో చేయబడతాయి కొన్నిసార్లు, బట్ ఇక్కడ అవకాశం లేదు మనకి. సో అప్పుడు మరి ఇది 50కి వాళ్ళకి ఎలా వస్తుంది అంటే, ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఆ పరిశ్రమ ఏదైతే ఉందో జపాన్ యొక్క వస్తు పరిశ్రమ, ఈ వస్తువు మీద ఒకవేళ సబ్సిడీ ఇవ్వచ్చు, లేదా పన్ను రాయితీ ఇవ్వచ్చు, లేదా సబ్సిడీ ఇవ్వచ్చు. దీని ఫలితంగా వాళ్ళకు 50కే వస్తుంది. అంటే ఆ 3 వస్తువులు ఉంటాయి మనకి వస్తువు తయారు చేయాలంటే. సో ఆ 3 వస్తువులు ఆ రా మెటీరియల్ మీద సబ్సిడీ ఇవ్వచ్చు. సబ్సిడీ ఇస్తే మీకు తక్కువగా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరన్నా ఇప్పుడు క్లాస్ చెప్పాలంటే బోర్డు ఫ్రీ ఇచ్చి, మార్కర్ ఫ్రీ ఇచ్చి, తర్వాత అదేంటి మొబైల్ ఫ్రీ ఇచ్చి, ట్రైపాడ్ స్టాండ్ ఫ్రీ ఇచ్చి, టైం కూడా ఫ్రీ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనము ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా తక్కువ చెప్పేస్తాం కదా. సో అంటే 3 వస్తువులు మనకి తక్కువ ప్రైస్కే వచ్చినాయి అనుకోండి, ప్రొడక్ట్ మనకి తక్కువ ప్రైస్కే వస్తుంది ఆటోమేటిక్గా. సో సమయం కూడా మనకు ఫ్రీ ఇవ్వాలి ఎవరైనా. సో 24 అవర్స్ కాస్త 27 అవర్స్ చేయాలి. అట్లయితే మనం తక్కువగా ఇన్ఫ్యాక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ చూస్తే మనకి వీళ్ళు 50 రూపాయలకి ఇస్తున్నారు అంటే కారణం ఏంటి? పన్ను రాయితీ ఇచ్చి ఉండవచ్చు, లేదా సబ్సిడీ ఇచ్చి ఉండవచ్చు 3 వస్తువుల మీద. కాబట్టి ఆ వస్తువు 50కి వచ్చింది, వీడు 55కి ఇచ్చిన మనకు 70 ఉంది కాబట్టి మన పరిశ్రమ నష్టపోయింది. లేదా మనది 70 ఎందుకు వస్తుందంటే మనం దీని మీద అధిక పన్నులు విధించవచ్చు కొన్నిసార్లు. సో అధిక పన్నుల కారణంగా కూడా మన వస్తువు ధర పెరిగింది, వాళ్ళది 50కే వస్తుంది. 2 కారణాలు మనకి కౌంటర్ వాల్యూలో చూస్తే, ఒకటేమో వాళ్ళే పన్ను రాయితీ, వాళ్ళే సబ్సిడీ ఇవ్వచ్చు, లేదా మనమన్నా అధిక పన్నులు ఇవ్వచ్చు, అందుకే మన 70 అయింది, వాళ్ళది 50 అయింది. సో ఇటువంటి వస్తువులు మన పరిశ్రమలోకి రాకుండా కౌంటర్ వాల్యూ డ్యూటీ విధిస్తుంది. అంటే మనకేంటి అంటే, సో దీన్ని ఏమంటాము, ప్రతికూల పన్ను రాయితీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు ప్రతికూలంగా మారింది. సో ఇటువంటి ప్రతికూల పన్ను రాయితీల మీద విధించేది మనకి కౌంటర్ వాల్యూ డ్యూటీ. డంపింగ్ మీద విధించేది యాంటీ డంపింగ్ డ్యూటీ. 50కి ఇచ్చిన మనం పన్ను విధిస్తున్నామంటే ఒకే వస్తువు మళ్ళీ ఇక్కడ సేమ్ వస్తువు ఉండాలి. 2 కారణాలే ఉంటాయి. వాళ్ళన్న సబ్సిడీ ఇచ్చిండ్రు, మనమన్నా అధిక పన్ను విధించడం. ఏ 2 కారణమైనప్పటికీ మన రేటు ఎక్కువ ఉంది కాబట్టి మన పరిశ్రమ కుంటుపడుతుంది. సో కాబట్టి 55ని వాళ్ళు మళ్ళీ 75 చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కౌంటర్ వాల్యూ డ్యూటీ. ఎస్ ఇట్ ఈస్ అలో. WTO రూల్స్ చెప్తాయి, టారిఫ్ బ్యారియర్స్ ఆర్ దేర్. WTO అనుమతి ఇచ్చింది మనకు. సో ఇదే అండి.
సింపుల్ చెప్పాలంటే యాంటీ డంపింగ్ అంటే లోకల్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే తక్కువ ధరకే కుమ్మరిస్తుంది మన మార్కెట్లోకి, మనము యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తాం. కౌంటర్ వ్యాలిన్ డ్యూటీ అంటే లోకల్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే ఈక్వల్ ప్రైస్కు కొంచెం ఎక్కువ ప్రైస్కి మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అప్పుడు మన పరిశ్రమ లోపల అదే వస్తువు ఎక్కువ రేటుకుంటే మన పరిశ్రమ కుంటు పడుతుంది కాబట్టి మన రేటు కంటే ఎక్కువ రేటు వచ్చేలా కౌంటర్ వ్యాలిన్ డ్యూటీ విధిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఈ పన్ను రాయితీ కావచ్చు, మన యొక్క అధిక పన్ను కావచ్చు. రైట్, ఇది ఎకనామీ అండి. మన దీనికోసం ఎకనామీ లోపల జేఏలు డిఏలు కావాల్సిన అవసరం లేదు. మన కాన్సెప్ట్ అర్థమైంది, చెప్పగలిగినంత సులభ శైలిలో చెప్పొచ్చు, సరిపోతుంది అంతే. ఎకనామీ చెప్పడానికి పెద్దగా మనకి క్వాలిఫికేషన్ లాంటి ఏం అవసరం లేదు. రైట్, నెక్స్ట్ మరొకటి ఆర్టికల్ వార్తల్లో ఉంది, ఇది కూడా ఈనాడు పేపర్లో వచ్చిందండి, బట్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ దృష్ట్యా పూర్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఏంటిదంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ ఉన్నాయి కదా, సో మొత్తం డివిడెండ్ ఎంత అని చెప్పేసి చూస్తే 27,830 కోట్లు అట. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలంటే నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అత్యధిక డివిడెండ్, ఎక్కువ లాభం వచ్చింది ఎస్బీఐ. సో ఇన్ఫ్యాక్ట్ కోట్లలో చూస్తే గత ఇయర్స్తో పోలిస్తే శాతాల్లో చూస్తే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి ఉన్నది. నేపేది క్వాంటిటీ పరంగా ఎక్కువ లాభం అనేది ఎస్బీఐ. గత ఇయర్తో కంపేర్ చేస్తే 24 ఫైనాన్షియల్ ఇయర్ లోపల శాతం పరంగా అంటే వృద్ధి రేటు పరంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేస్తున్నది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రతిదీ నువ్వు డాటా మొత్తం అట్రాక్ట్ చేయొద్దు. ఇక డాటా ఉన్న దగ్గరికి నేను పోతా మొత్తం బై హార్ట్ చేస్తా అంటే నీకు అన్నీ గుర్తుండవు. సో కరెంట్ అఫైర్స్లో డాటా బాగా ఫోకస్ చేయొద్దు, సబ్జెక్టు డాటా బాగా ఫోకస్ చేయాలి. సో ఎస్బీఐ అతిపెద్ద లాభాల్లో ఉన్న బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏమో గత ఇయర్తో పోలిస్తే అత్యధిక వృద్ధి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి రెండు మనకి ఎకనామీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. చూడండి, మీకు కరెంట్ అఫైర్స్తో లింకప్ చేస్తే ఇప్పుడు ఇదంతా మనకి కవర్ అయిందండి. ఆ నేవా అని చెప్పేసి కవర్ అయింది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ చదివితే ఏం ఉండదండి, అన్నీ బిట్లే ఉంటాయి. రైట్, నెక్స్ట్ చూస్తే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. సో ఐఐటి గౌహతి వార్తల్లో వచ్చింది, ఇది కూడా ఈనాడు పేపరే. సో ఐఐటి గౌహతి అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే వార్తల్లో ఇది ఏఐ ఆధారిత రోబోటిక్ సిస్టమ్ని రూపొందించింది. ఎందుకోసం అని చెప్పి చూస్తే ఈ సరిహద్దు నిఘా కోసం అని చెప్పేసి. సో ఐఐటి గౌహతి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ ఏఐ ఆధారిత రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించి సరిహద్దు దగ్గర నిఘా కాస్తుందట. సో ఇది మనకి వార్తల్లో ఉంది. మొన్ననేమో ఈ విపత్తుల కోసము ఏఐ చాట్బాట్ని ఢిల్లీ ఐఐటి రూపొందించింది. సో మార్చి 21 కరెంట్ అఫైర్ చూస్తే మనకి ఢిల్లీ ఐఐటి వార్తల్లో వచ్చింది. ఎందుకోసం అంటే విపత్తుల కోసము ఈ ఒక ఏఐ చాట్బాట్ని రూపొందించింది, అందుకు మనకిది ఉన్నది. మనకి ఏఐ న్యూస్ తరచుగా వార్తల్లో వస్తుందండి. ఇటీవల ఫాగియో సంస్థ అని చెప్పేసి తొలి వార్తాపత్రికను ప్రచురించింది, ఇటాలియన్ వార్తాపత్రిక అని చెప్పేసి. మనకి ఈ ఇయర్లో వచ్చిన ఏఐ టెక్నాలజీ న్యూస్ అన్నట్టు అవన్నీ ఈ మంత్లో వచ్చినాయి. నెక్స్ట్ ఒక ఫ్లవరు వార్తల్లో ఉంది, దాని పేరు అంతూరియం అని చెప్పేసి పిలుస్తాం. ఇది హిందూ న్యూస్. సో అంతూరియం అని చెప్పేసి, సో ఇది మిజోరం లోపల వెరీ ఫేమస్ ఫ్లవర్ అండి. వెరీ ఫస్ట్ టైం మిజోరం నుంచి ఈ ఫ్లవర్ని సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేసినాం కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. ఇప్పుడు మనకు గ్రూప్ 2 ఉంది ఏపీపీఎస్సీ మెయిన్స్ వాళ్ళకి, పర్యావరణం ఉన్నది. ఈ కరెంట్ అఫైర్స్ అవసరమా? అప్డేట్స్లో అవసరం లేదండి, అవసరం లేదు. సో మన క్లారిటీ మొన్న ఏపీపీఎస్సీ పేపర్తో ఇచ్చిందండి. ఎస్, అప్డేట్స్ అవసరం. ఎప్పుడు అవసరమో నీ సిలబస్లో ఉండాలి టాపిక్. ఆ సిలబస్లో ఉన్న టాపిక్కి అప్డేట్స్ వస్తే అవసరం. మొన్న డాల్ఫిన్స్ జనాభా వచ్చింది, సో అది ఆ సిలబస్లో ఉంది. టైగర్ రిజర్వ్ కొత్తది వచ్చింది, అది సిలబస్లో ఉంది. సో నేను చెప్పేది కరెంట్ అఫైర్స్ వస్తాయి కానీ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్కి అప్డేట్ వార్తల్లో ఉంటే వస్తుంది. అంతూరియం ఒక పుష్పము, సో మనకి ఇదే అవసరం లేదు. ఇది మిజోరం నుంచి వెరీ ఫస్ట్ సింగపూర్కి వెళ్ళిపోయింది, ఎక్స్పోర్ట్ చేసింది, బట్ ఇది కరెంట్ అఫైర్స్ అయితే కాదు. సో మొన్న మీ రిషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసి మళ్ళీ వచ్చింది కదా, అది పార్ట్ ఆఫ్ ది సిలబస్. నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో జాగ్రఫీ
ఫరక్కా బ్యారేజ్ వార్తల్లో ఉంది. సో ఫరక్కా బ్యారేజ్ ఇది హిందూ పేపర్లో వచ్చింది. సో 50 years పూర్తి చేసుకుంది కాబట్టి వార్తల్లో వచ్చిందండి. సో మనకి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా ఇటువంటి మైల్ స్టోన్స్ ఫేమస్. 25 years, 50 years, 75 years అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద ఫరక్కా బ్యారేజ్, ఎక్కడ ఉంది, ఏ నది మీద ఉందని చెప్పి చూసుకోవాలి. ఇది 1975లో మనకి ప్రారంభమైంది. సో గంగా నది మీద కట్టారు. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్లో. ఇన్ఫ్యాక్ట్ ఇది దీంట్లో గంగా నది వాటర్ని 2 దేశాలు పంచుకుంటాయి. దీనికోసం అని చెప్పేసి 1996 గంగా రివర్ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. 1996 గంగా నది ఒప్పందము బిట్వీన్ ది ఇండియా ప్లస్ బంగ్లాదేశ్. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఇండియా ప్లస్ సో బంగ్లాదేశ్. సో ఫరక్కా బ్యారేజ్ 50 years కాబట్టి సో ఎప్పుడు ప్రారంభమైంది, ఏ నది మీద ఏ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి చూసుకోవాలి. ఈ 96 ఒప్పందం కూడా వెరీ ఫేమస్, మనకి తరచుగా మనకి వార్తల్లో వస్తుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. మరొక మహిళ నియామకం వార్తల్లో వచ్చింది. సో ఆమె పేరు సర్రా జఫ్రాని అని చెప్పేసి పిలుస్తాం. సో సర్రా జఫ్రాని, ఈమె ట్యునీషియా దేశం ఉంది కదా, సో ట్యునీషియా దేశం యొక్క 2వ మహిళా ప్రధాని, 2nd PM అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2nd ఉమెన్ PM. సో వెరీ ఫేమస్. వై? బికాస్ ఉమెన్ అపాయింట్మెంట్స్ తరచుగా వార్తల్లో వస్తున్నాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. మొన్న కోవెంట్రీ అని చెప్పేసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి ఆఫ్రికన్ అధ్యక్షురాలు. తర్వాత నెటుంబో నంది అని చెప్పేసి నమీబియా దేశం యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు. సో మనకి ఇటువంటి ఎగ్జామ్లో వస్తాయండి. ఈ 3 మహిళలు వరుసగా ఫేమస్. సో నెటుంబో నంది ఒకరు, కోవెంట్రీ ఒకరు, ఇంకొకరేమో సర్రా జఫ్రా అని చెప్పేసి. ఇంకోటి మీకు ఆస్పిరెంట్ చిన్న సలహా ఏంటి అంటే, యు ఆర్ నాట్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. అంటే నేను చెప్పేది ఈ సర్రా జఫ్రాని, నెటుంబో నంది, కోవెంట్రీ అని చెప్పేసి బై హార్ట్ చేయకండి. సో పేరు చూస్తే గుర్తుపట్టాలి. సర్రా జఫ్రాని అంటే ట్యునీషియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు కోర్స్ నేను చెప్తా, ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడు మనం లాంగ్ క్లాస్ చేస్తాం కదా, అప్పుడు ఆ యూట్యూబ్లో కూడా చేస్తామండి ఆ క్లాస్ని, మనం భయపడొద్దు. సో ఇక్కడ ట్యూన్ అనేది సర్రున వచ్చిందని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఆ వర్డ్స్ చూస్తే మనకి ఏదో కూడా వస్తుంది ఆ టైంకి. నెక్స్ట్ ఒక అవార్డు వార్తల్లో ఉంది, బట్ ఇది వెరీ పూర్ కాస్ట్, ఎగ్జామ్ దృష్ట్యా అవసరం లేదు. ఏంటంటే మనకి సింగపూర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అండి. ఇది రచయిత్రి కమలాదేవి అరవిందన్కి వచ్చింది. కమలాదేవి అరవిందన్ అని చెప్పేసి. నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు, భయపడొద్దు. కొన్నింటిని వదిలేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది, అందులో ఇదొక పాయింట్ వదిలేయాలి. నెక్స్ట్ తెలంగాణ, ఏపీ అవి రెండు ఉన్నాయి మనకు. సో ఏపీ వాళ్ళకు నోట్స్ కరెంట్ అఫైర్స్ సరిపోతుందండి. లోకల్ న్యూస్ పెద్దగా మీకు ఎగ్జామ్లు ఏం రావు అంతగానం. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా ఫేమస్గా వస్తాయి. తెలంగాణ వస్తే ఫస్ట్ మనకు సో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమని తెలంగాణ ప్రభుత్వము స్థాపించబోతుంది అండి. వెరీ గుడ్ ఇనిషియేటివ్. దీన్ని మహిళా శక్తి పథకం కింద గుర్తుపెట్టుకోవాలి. సో మహిళా శక్తి పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో స్టార్ట్ చేస్తుంది. ఎన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2500 ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పుతారట. ఏ పథకం కింద? మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక బృందాలకి ఇస్తున్నారు ఇవి. దీనికి సాంకేతికత సహాయం చేసేది ఇక్రిసాట్ సంస్థ. సో ఎవరు? ఇక్రిసాట్ మనకి హైదరాబాద్లో ఉన్నది, ఫేమస్ ఇన్స్టిట్యూషన్, అది సహాయం చేస్తుంది. మరి ఈ స్కీమ్ని ఎవరు అమలు చేస్తున్నారు? ఆహార శుద్ధి పరిశ్రమ స్కీమ్ని మహిళా సంఘాల చేత మహిళా శక్తి పథకం కింద ఎవరు అంటే సెర్పు అనే సంస్థ. సో SCRP అని చెప్పేసి పిలుస్తాం. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ అని చెప్పేసి పిలుస్తాం. పేదరిక నిర్మూలన సంస్థ అని చెప్పేసి వస్తుంది. సో ఇది అమలు చేస్తుంది. ఇది ఫస్ట్ది. సెకండ్ది వ్యవసాయ యాంత్రీకరణ అని చెప్పేసి 2018లో ఈ స్కీమ్ మనకు ఆగిపోయింది. మన కేసీఆర్ సాబు ఆపేసిన దాంట్లో ఇది కూడా ఒక స్కీమ్ అండి. సో మనకి వ్యవసాయంలో మొత్తం మీద 14 రకాల యంత్రాలు ఉపయోగిస్తాం. ఆ 14 రకాల యంత్రాలు కొనుక్కుంటే SC, ST, OBC వాళ్ళకి వేరే సబ్సిడీ ఇచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అందరికీ సో 50% ఇస్తున్నారు. అది కూడా ఓన్లీ ఫిమేల్ ఫార్మర్కి ఇస్తున్నారు.
అంటే మహిళా రైతులకు అని చెప్పేసి, అంటే ఏ రైతులైనా ఒకటే, ఇంట్లో మహిళ పని చేస్తే పురుషుడు పని చేయడం చేస్తారు కదా. సో ఫీమేల్ ఫార్మర్స్కి ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అంటే 14 రకాల యంత్రాలు ఉంటాయి మొత్తం మీద వ్యవసాయం లోపల యాంత్రీకరణ కోసం అని చెప్పేసి. ఎన్ని యూనిట్స్ ఇస్తున్నారంటే మొత్తం మీద 10,812. ఎస్, సబ్సిడీ మీకు ఎంత వస్తుంది? 50% అయితే వస్తుంది. సో దీంట్లో ఎక్కువ పరికరాలు ఇచ్చే జిల్లా నల్గొండ అని చెప్పిస్తున్నది. సో ఎక్కువ మనకి నల్గొండ అండి. సో మీకు పాఠం ఉంది, వ్యవసాయం పాఠం ఉన్నది, ఉందా లేదా? ఉన్నది. వ్యవసాయ యాంత్రీకరణ ఉందా? ఉన్నది. ఎక్కడ వస్తుంది ఇది? అగ్రి ఇన్పుట్స్ లోపల మనం డిస్కస్ చేసినాం కదా. సో తెలంగాణ ఎకనామీ చెప్పేటప్పుడు తెలంగాణ ఎకనామీ లోపల ఇది కంపల్సరీ నేను చెప్తాను, గ్యారంటీ. రైట్, నల్గొండ ఒకటి, సంగారెడ్డి ఒకటి. సెకండ్ వచ్చేసి సంగారెడ్డి అని చెప్పేసి, అంటే వ్యవసాయ యాంత్రీకరణ అమలు చేస్తున్న ఎక్కువ జిల్లా ఏంటి మనకు? నల్గొండ. సెకండ్ వచ్చేసి సంగారెడ్డి. ఇది మనకి అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి, ఇట్లా అఫీషియల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మంత్రిత్వ శాఖలు ఆ రిపోర్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు తెలంగాణ కోసం 2 ఉన్నాయండి. ఇవి 2 స్కీమ్స్ వెరీ ఫేమస్ స్కీమ్సే మన ఆయన. సో ఏపీ వాళ్ళ కోసమని ఒక 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఒక్క నిమిషం అండి. సో 2 ఆర్టికల్స్ చిన్నవి ఉన్నాయి, మనం కంటిన్యూ చేద్దాం, అయిపోతుంది. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోపల పుళ్ళ సంఖ్య లెక్కించారు. అఫీషియల్ రిపోర్ట్ ఇది. 2024లో 76 ఉన్నాయి పులులు. అంతకుముందు 74 ఉండే, ఇప్పుడు 2 పెరిగినాయి కాబట్టి 76 అని చెప్పేసి మనం తీసుకోవాలి. నెక్స్ట్ అండి, సో పల్లె పుష్కరిణి అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీము స్టార్ట్ చేయబోతున్నారట. సో పల్లె పుష్కరిణి అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏపీ యొక్క స్కీమ్ అండి. సో ఏపీ యొక్క స్కీము పల్లె పుష్కరిణి అని చెప్పేస్తుంది. ఓకే అండి. సో ఇది ఏంటి అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 660 చెరువులని డెవలప్మెంట్ చేస్తారట ఫస్ట్ స్టేజ్ లోపల. సో దీనికి ఫండింగ్ ఎలా ఇస్తారంటే బడ్జెట్ లోపల ఏమీ లేదు, కానీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ స్కీమ్ ఉంది కదా, ఉపాధి హామీ పథకం అని చెప్పేసి, అందులో భాగంగానే ఈ చెరువుల అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేసిండు. దాని పేరే పల్లె పుష్కరిణి అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో ఇది 1000 కంటే ఎక్కువ జనాభా ఉంటాయి కదా. సో 1000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారట. సో 1000 కంటే ఎక్కువ జనాభా ఉంటాయి కదా, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారట. సో తొలి దేశంలో మీకు 660 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 660 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్, ఇది ఏపీ వాళ్ళకి స్కీమ్ అండి. పుళ్ళ సంఖ్య ఒకటి, నెక్స్ట్ పల్లె పుష్కరిణి అని చెప్పేసి ఇటువంటి స్కీమ్స్ ఎగ్జామ్ లోపల కంపల్సరీ వస్తాయి. ఇవన్నీ గవర్నమెంట్ అనే చాలా ఫేమస్ స్కీమ్స్గా మనం పిలుస్తాం అన్నట్టు. రైట్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం ఏం నేర్చుకున్నామని చెప్పి చూస్తే, ఒకటి టీబీ డే అని చెప్పిస్తుంది. సెకండ్, ఈ నెవాని 28th స్టేట్ అండ్ యూటీగా ఢిల్లీ అమలు చేస్తుంది. ఫస్ట్ స్టేట్ గోస్ టు నాగాల్యాండ్. ఎకనామీ లోపల సో 24 ఫైనాన్షియల్ ఇయర్ లోపల అత్యధిక లాభం గడించిన బ్యాంకు ఎస్బీఐ, శాతం పరంగా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంకు. చైనా యొక్క 5 ఉత్పత్తుల మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాము. సో ఆ ఉత్పత్తుల పేర్లు ఎవరు అడగరండి, అది అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే ఇంకేముంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నది. సో ఐఐటి గౌహతి అనేది ఈ ఏఐ రోబోటిక్తోని సరిహద్దు నిఘా కోసం అని చెప్పేసి ఒక రోబోటిక్ని రూపొందించింది. దాని పేరు ఇంకా ఏం పెట్టలేదు వాళ్ళు. నెక్స్ట్, ఈ అంతూరియం వచ్చేసి మిజోరం రాష్ట్రం వెరీ ఫస్ట్ టైం సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్, ఫరక్కా బ్యారేజ్ వార్తల్లో ఉంది. ఇది 50 years పూర్తి చేసుకుంది. వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, గంగా రివర్ అని చెప్పేసి పిలుస్తాం. 96 ఒప్పందం బిట్వీన్ ది ఇండియా ప్లస్ బంగ్లాదేశ్ అని చెప్పిస్తుంది. తర్వాత నెక్స్ట్, సో ట్యునీషియా ప్రధానిగా సెకండ్ మహిళా ప్రధానిగా సర్రా జఫ్రానీ వచ్చింది. సర్ర ట్యూన్ వచ్చింది మనకి మొత్తం మీద. తర్వాత చూస్తే తెలంగాణ కోసం 2 మీకు వార్తల్లో ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ మహిళా శక్తి పథకం కింద అమలు చేస్తున్నారు. 2005 యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 21 అని చెప్పేసి సాంకేతికత హెల్ప్ ఇస్తుంది, సెర్ప్ అని చెప్పేసి అమలు చేస్తుంది. వ్యవసాయ యాంత్రీకరణ కింద ఫీమేల్ ఫార్మర్స్కి 14 రకాల 10,812 యూనిట్స్ సరఫరా చేస్తారు. హైయెస్ట్ నల్గొండ, సెకండ్ వచ్చేసి సంగారెడ్డి.
ఏపీ చూస్తే శ్రీశైలం ఈ టైగర్ రిజర్వ్ లోపల 76 పులులు అధికారికంగా లెక్కించారట. మొత్తం 74 ఉండే 2 అయితే పెరిగినాయి. పల్లె పుష్కరిణి అంటే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం 660 నిర్మిస్తారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ కింద. ఈరోజు మీకు 8 PM లైవ్ సెషన్ ఉంటుంది. అక్కడ జాబ్ క్యాలెండర్ గురించి, కోర్సు ఆఫర్స్ గురించి, గ్రూప్ 2 ఫుల్ కోర్సు గురించి, కొంతమందికి మార్క్ టెస్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి. ఇంతకుముందు నాకు తెలియకపోయేది, ఆన్లైన్ టెస్ట్ చూసి తెలుస్తుంది ఎందుకు వస్తున్నాయి. సో పరిష్కార మార్గాలు ఏంటి అవి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు లైవ్ సెషన్ లోపల. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 PM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు.